నమస్కారం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూసుకుంటే మనకి సిచ్యువేషన్ లో చాలా మందికి మ్యారేజ్ అవుతుంది. 2 ఇయర్స్ అయిపోతుంది, 4 ఇయర్స్ అయిపోతుంది, లేకుంటే 14 ఇయర్స్ అవుతుంది, కానీ పిల్లలు మాత్రం ఉండటం లేదు. అసలు దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి మేడం? మాక్సిమం చూసుకుంటే అండి, ఇప్పుడు అందరూ లేట్ మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు. సో లేట్ మ్యారేజెస్ అంటే 30-35 తర్వాత పిల్లలు పుట్టే ఛాన్స్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ అమ్మాయిలలో మాట్లాడుకుంటే ఎగ్ క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది. సో 35 లోపల కన్నా మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. పిల్లల్ని కూడా కనడానికి మెయిన్గా మన హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలి అని అంటే కాజెస్ ఏంటి అంటే పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్గా ఈ మధ్య కారణంలో అయితే ఎక్కువగా స్మోకింగ్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అది చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ పడిపోతుంది. అది అబ్బాయిలో స్పర్మ్ క్వాలిటీ పడిపోతుంది, అమ్మాయిలో ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది. ఆల్కహాల్ కన్జంప్షన్, దీనివల్ల 2 క్వాలిటీస్ అనేది పడిపోతుంది. దాంతోపాటు ఈ మధ్య ఏ మెడ నొప్పి వచ్చినా, జలుబు చేసినా విపరీతంగా యాంటీబయాటిక్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ప్యాంటోప్రజోల్ అవి ఇవి వాడేస్తూ ఉంటాం. మనకి తెలిసి తెలియకుండా కొన్ని మెడిసిన్స్ వాడతాం. అది దీర్ఘకాలంగా వాడేస్తుంటే అంటే డాక్టర్ 5 రోజులు చెప్తారు, మనకి మనం 10-15 రోజులు లేదంటే 2-3 నెలలు వాడేస్తున్నాం. ఇలాంటి వాడినప్పుడు ఏమవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. మంచి న్యూట్రిషనల్ అంటే ఐరన్, ఫోలేట్, జింక్, సెలీనియం, కాపర్ ఇట్లాంటి బాడీలో సరిగ్గా లేకపోతే దాని వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిద్ర లేకపోతే స్పర్మ్ క్వాలిటీ పడిపోతుంది, ఎగ్ క్వాలిటీ పడిపోతుంది. ఇవన్నీ కామన్ అనుకుంటే, అంటే ఇవన్నీ బాగున్నా కూడా కొంతమందిలో పుట్టరు. అవును మేడం. ఎందుకు పుట్టరు అని అంటే దాంట్లో ఓవరీస్ మనకి ఏదైతే ఎగ్ రిలీజ్ చేస్తుందో ఓవరీస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి, అంటే పీసీఓఎస్ కానీ లేదు అని అంటే ఓవరీ డిస్ఫంక్షన్ కానీ. కొంతమందికి మెనోపాజ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది, అంటే 35 సంవత్సరాలకి మనకి మెనోపాజ్ వచ్చేస్తుంది. ప్రైమరీ ఓవేరియన్ డిస్ఫంక్షన్స్ అంటే ఓవరీ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో కూడా మనకి పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం AMH టెస్ట్ అంటే యాంటీ ములియరన్ హార్మోన్ అనే టెస్ట్ ఉంటుంది. అది చేయించుకోవడం ద్వారా మనకి ఇంకా ఎంతకాలం మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా ఉందనేది తెలుస్తుందండి. సెకండ్ ట్యూబల్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, మనకి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లోపలికి వెళ్తుంది, అక్కడే ఎగ్ స్పర్మ్ కలుస్తాయి. సో ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటే ఎండోమెట్రియోసిస్, లేదంటే ట్యూబ్ ని బ్లాక్ చేసే ఫైబ్రాయిడ్, లేదంటే కొన్నిసార్లు సర్జరీ చేసినప్పుడు సరిగా చేయకపోవడం వల్ల స్కారింగ్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్ ఎడ్హేషన్స్ అంటాం. ఇట్లాంటివి ఏమైనా అయినా కూడా మనకి అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేదు యూట్రస్ లోపల ఎట్లాంటి పాలిప్స్ ఏమైనా ఉన్నా, కొంతమంది ఏంటంటే ఏదైతే ఇంటర్ కోర్స్ చేస్తారో అప్పుడు టెన్షన్ పడిపోతారు, దానివల్ల స్పాజం అయిపోతుంది, వెజైనల్ స్పాజం అని అంటాం. అలా ఉన్నా కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ థిక్ గా ఉంటుంది అనమాట. థిక్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా మనకి అమ్మాయిల్లో మేజర్ కారణాలు చూసుకుంటే ఇవి. అబ్బాయిలు అయితే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, థైరాయిడ్ ఇష్యూ ఉన్నా, ఎక్కువగా నిద్ర సరిగ్గా లేకుండా, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తిన్నా, ఎజోస్పర్మియా కానీ, నెక్రోస్పర్మియా అంటే చనిపోయిన స్పర్మ్స్ ఉండడం కానీ, క్వాలిటీ ఆఫ్ సెమెన్ అనేది పడిపోతుంది. వారికోస్ ఇలా అంటే మనకి టెస్టిస్ లోపల డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. మేడం, అంటే ఇక్కడ మనకు హోమియోపతిక్ కొంతమంది వస్తారు, ఇట్లా పిల్లలు లేకుండా వస్తారు. అప్పుడు భార్యాభర్తలకు ఇద్దరికి టెస్ట్ చేయడం జరుగుతుందా మేడం, లేదంటే ఒకరికే చేయడం జరుగుతుంది? లేదండి, ఎప్పుడైనా సరే అది పిల్లలు అంటే పెళ్లి అనేది ఇద్దరికి సంబంధించిన విషయం. అది అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది టెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చే కేసెస్ మా అత్తగారు ప్రెజర్ పెడుతుందండి అని పెళ్ళైన నెలకే వచ్చేస్తారు, పిల్లలు పుట్టలేదని. అలా కుదరదండి. పిల్లలు పుట్టడానికి సర్టన్ కండిషన్స్ కావాలి. అది అబ్బాయి స్పర్మ్ బాగుండాలి, అమ్మాయి ఎగ్ కూడా బాగుండాలి. సో ఇద్దరికి టెస్టులు చేయడం జరుగుతుంది. ఓకే మేడం. మేడం, ఇలా ఉన్న వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎక్కువగా మనకి ఫోలేట్ ఆర్ ఐరన్ డిఫిషియన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. స్పినచ్ అంటే పాలకూర బాగా తీసుకోవడం, మునగాకు మంచిగా తీసుకోవడము, ఇవి ఎక్కువగా. అంటే స్పినచ్ అనేది అందరూ అంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా తినగలిగేది. అది కాకుండా ఐరన్ కంటెంట్ మనకి అపార్ట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఎక్కువగా దొరికేదైతే మీట్ అంటే నాన్ వెజ్ లో దొరుకుతుంది. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, లేదు అని అంటే నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ రెడ్ మీట్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఫిష్ కూడా మంచిగా తీసుకోవచ్చు. దీంతో పాటు మైక్రో ఎలిమెంట్స్ అంటారు, అంటే సెలీనియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఇవన్నీ మనకి నట్స్ అండ్ సీడ్స్ అంటే పొద్దున్నే కొంచెం సోక్ చేసిన ఆల్మండ్స్, కొన్ని ఆక్రూట్స్, కొన్ని క్యాష్యూస్, తర్వాత పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. రోజుకు ఒక్క ఫ్రూట్ అన్నా తీసుకోవాలి ఖచ్చితంగా. మాక్సిమం అందరూ ఎఫోర్డ్ చేయగలిగేది గువావా అంటే జాంకాయ, మంచి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో. ఇది రోజు తీసుకోవడం వల్ల, లేదంటే ఆమ్లా తీసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మేడం, చాలా మందిలో ఏంటంటే బయట హాస్పిటల్లో చూపించుకున్నాము, అన్ని యూజ్ చేసాం, కానీ మాకు ఫలితం లేదు. అంటే 14 ఇయర్స్ అయిపోయింది, 15 ఇయర్స్ అయిపోయింది, ఇంకా మాకు లైఫ్ ఇంతేనని డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి హోమియోపతికి వచ్చినప్పుడు ఏదైనా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా మేడం?
ఎస్, చూడండి, శాశ్వత పరిష్కారం అనేది ఇండివిజువల్ కేస్ మీద డిపెండ్ అవుతుంది. అందరికి హోమియోపతిలో అందరికి తగ్గిపోతుంది అనేది కాదు, Okay. డిపెండింగ్ అపాన్ ద కేస్. ఇప్పుడు 14 సంవత్సరాలైనా కొంతమంది అబ్బాయిలు టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. అవును మేడం. అది అమ్మాయి ప్రాబ్లం అని అనుకుంటారు. అవును. కాదండి, ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే ఎక్కడ ప్రాబ్లం అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. సెకండ్ థింగ్, టైం ఏ టైంలో మీరు ఇంటర్ కోర్స్ అనేది చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో చేయాలి. సెకండ్ థింగ్, తర్వాత ఒక అమ్మాయి భయపడుతుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంటే. ఇదంతా 14 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న పిల్లలు పుట్టట్లేదు అని అంటే యూఎస్జీ స్కాన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే హిస్ట్రోస్కోపీ అంటే యూట్రస్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి యూట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని బాగుండి కూడా పిల్లలు పుట్టట్లేదు అని అంటే హెరిడిటరీ కాజెస్ ఏమన్నా అయి ఉండొచ్చు. హెరిడిటరీగా కూడా కొంతమందికి ఏం చేసినా కూడా పిల్లలు పుట్టారు. జీన్ మ్యూటేషన్స్ కొంతమందిలో ఉంటాయి, అలాంటి వాళ్ళలో కూడా పిల్లలు పుట్టారు. నార్మల్ గా ఏమైనా డిసీజ్ ఉండి పిల్లలు పుట్టకపోతే మాత్రం దాంట్లో హోమియోపతి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ట్యూబల్ కానీ అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో ప్రాబ్లమ్, యూట్రస్ లో ప్రాబ్లమ్, అబ్బాయిలో ప్రాబ్లమ్, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. మేడం, కొంతమందిలో అంటే ఒక బాబో పాప పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి? మెయిన్ గా వచ్చేసి వన్స్ ఏజ్ 35 దాటింది అని అంటే అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ అబ్బాయి హెల్త్ లో ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్ ఇట్లాంటివి ఏమీ లేదు అని అంటే యూజువల్ గా 2-3 పిల్లలు పుట్టే ఛాన్స్ మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు వర్కింగ్ ఎక్కువైపోయి హెల్త్ పట్టించుకోక ఎలా ఉన్నా కూడా మనకి పీరియడ్ ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మాయిలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కేర్ తీసుకొని మంచి హెల్త్ స్లీప్ ఉంటే మనకి ఫర్టిలిటీ రేట్ మాత్రం పడదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నం కానీ ఏదైనా ఫుడ్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ లో తినకూడదు, వేడి చేయడం కానీ. ఎందుకంటే వాటిల్లో ఉండే కెమికల్స్ హార్మోన్స్ ని డిస్రప్ట్ చేస్తాయి. పర్ఫ్యూమ్స్ కూడా అంతే, ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడితే హార్మోనల్ డిస్రప్షన్ జరిగి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్.